శ్రీమాత్రే నమః. జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించాలి. తులారాశి వారికి ఎప్పటి నుంచో ఏదో ఒక సమస్యలు మంచి చెడు వచ్చినా కూడా ఏదో రకంగా ఒక మనసులో ఒక ఆందోళన, ఒక సంపూర్ణ తృప్తి కలగకుండానే ఉన్నారు. వాటన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్ అండి. ఇక మీదట మీరు చాలా బాగుండబోతున్నారు. చాలండి మీరు కష్టపడింది, ఇంకా కావాలా? చాలా పడ్డదంతా చాలు కదా. తులారాశి మిత్రులారా, మీకు యోగ కాలం స్టార్ట్ అయింది. మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఎలా ఉంది? చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇలా కొన్ని ముఖ్య ప్రయత్నాలు అనుకూలిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తికరంగా సాగుతుంది. లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం. విదేశాలకు సంబంధించిన వనరులు, సుదూర ప్రయత్నంలో వ్యాపారం చేసే వాళ్ళకి ఇది యోగం. ఉద్యోగరీతిగా విదేశాల్లో ఉన్న వారికి ఇది యోగ కాలం అని కూడా చెప్పచ్చు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి. విడిపోయిన దంపతులు కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటుంది, సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగ వాహన ప్రయత్నాలు తప్పకుండా మీకు గృహం, వాహనం, ఉద్యోగం ఇవన్నీ కూడా ఈ నెల రాబోతుంది. పరిస్థితులు వేగంగా అభివృద్ధి చెందుతాయి. వేరే నగరం లేదా వేరే దేశంలో వెళ్ళి, వేరే రాష్ట్రంలో వెళ్ళి ఉద్యోగం, వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికార యోగం, డాక్టర్స్, లాయర్స్, తదితర సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక యోగ కాలం అని కూడా చెప్పచ్చు. 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నటువంటి సమయం తులారాశి వారికి ఆసన్నమైంది. 1, 2 వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు. ఇంకను సమయం బాగున్నప్పుడు తప్పిదాలు చేయకూడదు. ఎలాంటివి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఇవి చూసుకోండి. చాలా మంచి ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షల్లో రాస్తున్నటువంటి విద్యార్థులకి అవార్డ్స్, రివార్డ్స్ రాబోతున్నాయి. క్రీడల్లో క్రీడాకారులకి, కళాకారులకి యోగకాలమైనటువంటి సమయం. ఇండస్ట్రీస్కి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఎన్ని చెప్పచ్చు అంటే ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. తులారాశి వారికి యోగం, యోగం, యోగం. ఏమండి గురుగారు మీరు చెప్తున్నారు మాకు జరగట్లేదంటే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు. విద్యార్థులకి యోగకాలం అని చెప్పచ్చు. ఆరోగ్యం గణనీయంగా బాగుంటుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటుంది. రాజకీయ నాయకులకి యోగం, మంచి పొజిషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ చాలా బాగుంది. వ్యవసాయదారులకి బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి బాగుంది.